హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రొఫైల్ లైట్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలి. ఈ ప్రొఫైల్ లైట్ ఫిట్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వర్క్ని ఈజీ మెథడ్లో ఏ విధంగా నీట్గా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సైజ్ వచ్చేసి 3/4 సైజ్ అనమాట. ఈ విధంగా స్క్వేర్ బిట్ అయితే హాల్లో ఈ విధంగా కట్ చేస్తాం అనమాట. అలాగే ఈ కటింగ్ చేసేటప్పుడే ఈ ప్రొఫైల్కి సపోర్ట్లు అనేవి వేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇవి చూసుకున్నట్లయితే 3/4 ఛానల్ అనమాట. మన సైజ్ అయితే కట్ చేసుకున్నాము, దాని ఛానల్ అనమాట. అలాగే మనకి స్ట్రిప్ లైట్లు చూడండి, ఎల్ఈడి స్ట్రిప్ లైట్లు అనమాట. ఇవి 12 వాట్స్. ఇవి వచ్చేసి 5 మీటర్స్ ఉంటుంది అనమాట ఒక రోలు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్. ఈ డ్రైవర్ వచ్చేసి మనకి 12 వాట్స్ డ్రైవర్. అలాగే 10 amps అనమాట. ఇక్కడ మనం ఎన్ని స్ట్రిప్లు అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి అయితే డ్రైవర్ అయితే వేసుకోవాలి. మనం వచ్చేసి ఇక్కడ ఒక రోల్ అంటే 5 మీటర్స్ చేస్తున్నాం కాబట్టి ఒక 5 amps డ్రైవర్ అనేది వేసుకోవాలి. అలాగే ఒక 2 వేస్తుంటే ఒక 10 amps డ్రైవర్ అనేది వేసుకోవాలి. అలాగని ఒక 6 మీటర్ 7 మీటర్ వేసి 5 amps డ్రైవర్ వేస్తే మనకి ఈ లైట్ అనేది వర్క్ అవ్వదు. లైట్ అనేది బ్లింకింగ్ అవుతుంది అనమాట. అంటే డ్రైవర్ కెపాసిటీ సరిపోక ఆ విధంగా అవుతుంది. ఒకవేళ మనం 5 మీటర్స్ స్ట్రిప్కి 10 amps డ్రైవర్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, లైట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రొఫైల్ ఛానల్స్ అయితే ఫిట్ చేస్తున్నాం. నేను ఒక స్క్రూ మిషన్ సాయంతో ఈ ఛానల్స్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. ఈ మిషన్ వచ్చేసి డీసీ మిషన్ అనమాట. అంటే 12 వాట్స్ బ్యాటరీ సాయంతో ఇది వర్క్ అవుతుంది. ఈ ప్రొఫైల్ ఛానల్కి మనకి కార్నర్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది చాలా రకాలుగా వేరువేరుగా ఇదైతే చేసేస్తున్నారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. అది ఇక్కడ నేను చూపించిన విధంగా చేస్తే మీకు కార్నర్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు కార్నర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 3/4 ఛానల్ కాబట్టి 3/4 సైజుకి అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలా 3/4 మనం తీసుకుని తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే క్రాస్ అయితే తీసుకోవాలి. దీన్ని మనం కటింగ్ మిషన్ సాయంతో కట్ చేస్తే మనకి కార్నర్ కటింగ్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే ఫిట్ అయిందో. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఛానల్ అయితే ఎక్కించాను పైకి. చూడండి, ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం ఫ్రేమ్ అయితే మొత్తం రెడీ అయిందనమాట. ఇక్కడ పైన చూడొచ్చు మీరు, ఇక్కడ లైట్ ఉంది కదా, దీని ప్లేస్లో మనం ఈ డ్రైవర్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దీనికి స్ట్రిప్ లైట్ అయితే ఫిట్ చేద్దాం. దీనికి మనకి ఒక 9 మీటర్స్ వరకు దీనికి పడుతుంది అనమాట. చూడొచ్చు, ఇది వచ్చి స్ట్రిప్ లైట్. ఇది 240 ఎల్ఈడి అనమాట. మనకి మీటర్కి వచ్చేసి 240 ఎల్ఈడి అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. నెక్స్ట్ అలాగే ఇది డ్రైవర్. ఇది 10 amps డ్రైవర్. ఏసీ పవర్ని డీసీగా కనెక్ట్ చేసి 10 amps అయితే మనకి వస్తుంది. ఇది 12 వాట్స్. చూడండి, ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి 2 కలర్స్ వైర్ ఉన్నాయి కదా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్లో అయితే కనెక్ట్ చేయాలి. రెడ్ అయితే ప్లస్లో పెట్టాలి, మైనస్ వచ్చేసి బ్లాక్లో అయితే పెట్టుకోవాలి. అలాగే వేరే సైడ్ వచ్చేసి పేషెంట్ నోటర్ ఎడుతుంది కదా, దానికైతే సప్లై అయితే ఇవ్వాలన్నమాట. పీ ప్లేస్లో పేషెంట్ ఇవ్వాలి, అలాగే ఎన్ ప్లేస్లో నోట్లోనే ఇవ్వాలి. అలాగే ఎర్త్ అయితే మనకి ఆప్షన్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదు. ఇక్కడ నేను 2 కలర్స్ వైర్స్ అయితే తీసుకున్నాను. అంటే మనం వేసిన సీలింగ్ ఛానల్కి హోల్ చేసి పైకి అయితే లైట్ దగ్గరికి అయితే 2 వైర్స్ అయితే తీసుకున్నాను. దానికైతే మనం 2 స్ట్రిప్ లైట్లు ఒకేసారి ఇక్కడ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసి ఈ హోల్ అయితే చేసుకున్నాం కదా, దాని లోపలికి అయితే దీన్ని పెడతాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత మనకి పక్కనే లైట్ ఉంది కాబట్టి అదే ప్లేస్లో ఈ డ్రైవర్ అయితే సెట్ చేస్తున్నాను. దీని కనెక్షన్ ముందు చెప్పినట్లే మనం రెడ్ అయితే ప్లస్కి ఇచ్చుకోవాలి, మైనస్ అయితే బ్లాక్ వైర్ అయితే ఇవ్వాలి. మనం డ్రైవర్స్ని ఇప్పుడు కూడా సీలింగ్లో అయితే ప్యాక్ చేయకూడదు. ఎప్పుడు మనం ఒక లైట్స్ ఉండే కాడ మాత్రమే దీనికి అయితే కనెక్షన్ అనేది చేసుకోవాలి. రేపొద్దున మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ లైట్ తీసుకుని డ్రైవర్ తీసి రీప్లేస్ చేయడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. అందు గురించి అయితే లైట్ ఉన్న కాడ మనకి డ్రైవర్స్ అనేది పెట్టుకోవాలి. ఈ స్ట్రిప్ లైట్ దీనికి ఏ విధంగా ఫిక్స్ అవుతుందంటే దీనికైతే గ్లూ ఉంటుంది అనమాట. దీనిపైన ఉన్న కవర్ అయితే రిమూవ్ చేస్తే గ్లూ అయితే ఈ ఛానల్కి అయితే అంటుకుంటుంది. అంటే ఈ ఛానల్కి పెట్టి మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా దీనికి ఫిక్స్ అయిపోతుంది.
అలాగే మనం ఈ కార్నర్ చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ మనం లోపలికి ఇలాగా ఈ విధంగా మెల్ట్ చేస్తే మనకి కార్నర్ అయితే తిరుగుతుంది అనమాట. మనకి లైట్లు అనేవి పోతున్నాయని ఎటువంటి కంగారు అయితే ఉండదు. ఒకవేళ లైట్ పోయినా ఒక 3 వరకు మనకి లైట్స్ అయితే అవుతుంది అనమాట. దానివల్ల లైటింగ్ అనేది ఎటువంటి డల్ అయితే అవ్వదు. అంటే మనకి ఇక్కడ 3-4 LEDs వరకు కటింగ్ మార్క్ అయితే ఉంటుంది. మనకు ఒకవేళ ఒక బల్బ్ పోయినా 3 LEDs మాత్రమే ఆగుతాయి అనమాట. మిగతాదంతా నార్మల్గా అయితే వర్క్ అవుతుంది. ఈ స్ట్రిప్ని ఈ విధంగా కార్నర్లో టర్న్ చేయడం రాకపోతే మీకు ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి మనకి కార్నర్ కనెక్టర్స్ ఇంకా జాయింట్ కనెక్టర్స్ అనేవి ఆన్లైన్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. దాంట్లోంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఈ వర్క్ అయితే కొంచెం ఈజీ అయితే అవుతుంది, అంటే టర్న్ చేయడం రాని వాళ్ళకి. ఈ స్టిప్ని మొత్తం స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే డ్రైవర్ అయితే ఫిట్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 టెర్మినల్స్ అయితే ఇచ్చారు. ఇవి 2 ప్లస్లు ఇంకా 2 మైనస్లు అనమాట. నేను ఒక్కొక్క పోల్ అయితే తీసుకుంటున్నాను. ప్లస్కి అయితే రెడ్ వైర్ తీసుకున్నాను, ఇంకా మైనస్కి అయితే ఎల్లో వైర్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా స్ట్రిప్ కూడా సేమ్ కనెక్ట్ చేశాను అనమాట. ఇది కనెక్ట్ చేసేటప్పుడు కొంతమందిని అయితే నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే మనకి ఇక్కడ 2 టెర్మినల్స్ అయితే ప్లస్ ఇచ్చారు, 2 టెర్మినల్స్ అయితే మైనస్ ఇచ్చారు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే 2 ప్లస్లు అయితే ఇక్కడ కనెక్ట్ చేసి, అంటే వైరు లూపింగ్ అనేది ఇచ్చుకొని అప్పుడైతే కనెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ లోపలైతే ఇవి 2 ప్లస్లు అయితే లోపలైతే కనెక్టింగ్ అయ్యే ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక టెర్మినల్లో 5 amps, ఒక టెర్మినల్ 5 amps అయితే వస్తుంది అనుకుంటున్నారు. అలాగైతే లేదు. కొన్ని అయితే ఆ విధంగా వస్తాయి. ఈ టైప్ అయితే కొన్ని లోపలే కనెక్షన్ అయితే ఇచ్చి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను రెండో సైడ్ అయితే పేస్ట్ న్యూట్రల్ ఇస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసిన ప్లేస్లో P ప్లేస్లో అయితే పేస్ట్ అయితే ఇస్తున్నాను, N ప్లేస్లో అయితే న్యూట్రల్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకుని ఇప్పుడైతే సప్లై అయితే దీనికి ఇస్తున్నాను. ఇక్కడ స్విచ్ బోర్డు అయితే ఈ 2 వైర్లు అయితే టెస్టింగ్ గురించి అయితే పెడుతున్నాను. ఈ స్విచ్ బోర్డుకి అయితే MCB అయితే ఉంది. ఈ MCB అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి, లైటింగ్ అయితే ఆన్ అయింది. ఇది DC 12 watts 10 amps కాబట్టి మనకి దీన్ని డైరెక్ట్ పట్టుకున్న అయితే దీన్ని షాక్ అయితే రాదనమాట దీని నుండి. ఇప్పుడు మనం ఫైనల్గా పై క్యాప్ అయితే ఎక్కించుకోవాలి. చూడండి, దానికోసం అయితే నేను పైన అయితే దీని సైజ్కి మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకుని మనం ఒక కటర్ సహాయంతో ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే వస్తుంది. ఈ కటర్ అయితే చాలా షార్ప్ ఉండాలన్నమాట, లేకపోతే ఈ కవర్ అయితే డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇదైతే ఆ ఛానల్ ప్లేస్లో ఫిట్ అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా ఫిట్ అయిందో. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇది మనకి ఇక్కడ ఈ ఛానల్ ప్లేస్లో ఇదైతే ఈజీగా ఫిట్ అవుతుంది. మనకి కార్నర్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. ఈ విధంగా షార్ప్ కటర్లు యూజ్ చేస్తే మనకి చాలా వర్క్ అయితే ఈజీగా అవుతుంది. ఇదే విధంగా మనం మొత్తం ఈ కవర్ని అయితే ఫుల్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 4 సైడ్లు కూడా సేమ్ కార్నర్ కటింగ్ అనేది ఇదే విధంగా చేసుకుని ఇదైతే ఫిట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం డ్రైవర్ అనేది లోపల పెట్టుకుని లైట్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం చేసిన వర్క్ అయితే ఏ విధంగా వచ్చిందో.